హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ కిచెన్. ఈరోజు వినీషాస్ కిచెన్లో రగడా చాట్ చేస్తున్నాను. ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నీ చూపిస్తాను రండి. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తెల్ల బఠానీ 1 కప్పు తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టమాటా, 2 బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం బీట్రూట్, క్యారెట్ తరుగు, చిన్న అల్లం, 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1/2 కప్ కార్న్ఫ్లెక్స్, ఇన్స్టెంట్ పూరీలు, కొంచెం పల్లీలు తీసుకోవాలి. ముందుగా చిన్న కుక్కర్ తీసుకుని అందులో మీడియం సైజులో కట్ చేసుకున్న 2 బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన తెల్ల బఠానీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి 1/2 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఇన్స్టెంట్ పూరీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పూరీలను తీసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కార్న్ఫ్లెక్స్ని కూడా వేసి ఫ్రై చేసి వేగిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ఇలా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేయాలి. 2 టీ స్పూన్స్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. అందులోనే 1/2 స్పూన్ చికెన్ మసాలా వేయాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్స్ చాట్ మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. గ్రేవీలో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. ముందుగా వేపించిన విజిల్స్ కుక్కర్ మూత తీసి ఇలా పప్పుగుత్తితో కానీ లేదు మ్యాషర్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆనియన్ గ్రేవీ ఇలా ఆయిల్లో మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక మ్యాష్ చేసుకున్న బఠానీ, ఆలు పేస్ట్ని ఇలా గ్రేవీలో వేసి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఆలు గ్రేవీ బాగా మిక్స్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి గరిటెతో కలుపుతూ వాటర్ బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మరిగాక గ్రేవీ అంతా థిక్గా అయ్యి వాటర్ అంతా
ఎగిరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ షుగర్ వేసి ఒకసారి గ్రేవీ అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొన్ని ఇన్స్టెంట్ పూరీల్ని స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం క్యారెట్ తరుగు, బీట్రూట్ తరుగు, ఆయిల్లో వేయించిన వేరుశనగ గుళ్ళు, కొన్ని కార్న్‌ఫ్లేక్స్, కొంచెం ఆనియన్స్, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఇప్పుడు కొంచెం లైట్‌గా నిమ్మకాయ పిండాలి. అంతే, వేడి వేడిగా మన రగడా చాట్ రెడీ.